Hi, so this is Satish. Welcome to my YouTube channel, Satish Reddy 14. I give you my wings. I'm your proud dog. Yeah. You give me your claws. Fight for the cause. We eagle in the సో బెంగళూరులో జరగబోయే న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో అయిన మజిల్ మ్యానియాకి స్టార్ట్ అయినా నేను హైదరాబాద్ నుంచి వస్తాను అనమాట. శ్రీకాంత్ అండ్ విశ్వ అనంతపూర్లో ఎక్కుతారు. చూడండి 12th మార్నింగ్ 5:30కి నాతో కలిసినారు ఇల్లు. ఈ కాంతు ఇక్కడ వచ్చేవాడే మనోడు. మీల్స్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చినారు. సో ఇది పీక్ వీక్ లో 5th డే అండ్ వర్కౌట్ కూడా లాస్ట్ డే అన్నమాట. ఈ రోజు సాయంత్రం నుంచే కార్బ్స్ లోడ్ చేస్తాము. లాస్ట్ 4 days నుంచి 0 కార్బ్ ఉందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మన బాడీలో ఉన్న గ్లైకోజన్ స్టోర్స్ అన్ని ఎంటీ చేసేస్తాము. సో దట్ లాస్ట్ 2 days లో కార్బ్ లోడ్ చేస్తే బాడీ ఫుల్ పంప్ వస్తుంది. ఈ పీక్ వీక్ గురించి మళ్ళీ కొత్తగా ఒక వీడియో చేసుకుందాము. దానికన్నా ముందు ఈ బాడీ బిల్డింగ్ నుంచి మనకి ఏమొస్తుంది అని ముందు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. విశ్వ ఒక కేటగిరీలో ఆడుతుంటేనే వాడికి 25,000 దాకా ఖర్చు వచ్చింది. అండ్ 3 days లో క్లాసిక్ ఫిజిక్ అనే ఒక కేటగిరీలో విశ్వ ఆడబోతున్నాడు. మనోడు హాఫ్ నేకెడ్ ఉన్నాడు. సో కండిషన్ ఒకసారి మీకు చూపిద్దామని తీసుకొని వస్తున్నా. సో లెట్స్ గో. వా దాన్సిను ఫిజిక్ మన క్లాసిక్ ఫిజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. మెన్ ఫిజిక్ దాని తర్వాత వస్తుంది అనమాట. సరేనా? ఓకే. సో ఫస్ట్ స్టేజ్ మీద ఎక్కినప్పటి నుంచి దాని తర్వాత ఏమేమి ప్రొసీజర్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒకసారి ఒక చిన్న డెమో వేసుకుందాం. ఓకేనా? క్వార్టర్ టర్న్ టువర్డ్స్ యువర్ రైట్. స్క్వీజ్ అబ్లిక్ స్క్వీజ్. క్వార్టర్ టర్న్ టువర్డ్స్ రైట్. ఓన్లీ రైట్ సైడ్ తిరగమంటారు, అదే ఫేర్ అనమాట. క్వార్టర్ టర్న్ టువర్డ్స్ యువర్ రైట్. Quarter turn towards your right. Front double arm bicep. Camera చూడు. Front lat spread. Standing, chest up చేసి lats open చేయి. Yeah, smile. Side chest. Back lat spread. Do it again. Back double arm bicep. ఇది నీ డామినెంట్ పోజ్. కాన్ఫిడెంట్ హిట్ చేయి. యా షబాష్. అబ్డామిన్ అంత తాయి. సెటిల్ చేయి. బెండ్గా ఫ్రంట్ బెండ్గా. రిలాక్స్. మోస్ట్ మస్క్యులర్. చెస్ట్ ఇట్లా తిరుగు. విశ్వాది ఇదే లాస్ట్ మీల్ ఈ రోజుకి. 100 grams చికెన్, 120 grams పొటాటో, 120 grams రైస్, 1 gram సాల్ట్. గుడ్ మార్నింగ్. టైం 7 అవుతుంది. సో ఈరోజు చెక్ ఇన్ అండ్ యూరిన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ట్యానింగ్కి కూడా ఫీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో 8 o'clockకి రమ్మన్నారు. ఏం రా సయ్యా? రాత్రి మిగిలిపోయిన పొటాటో అది. సో విశ్వ ఊరికే ఉండకుండా అన్న కాఫీ పెట్టిస్తా తాగానా అని కాఫీ పెట్టిస్తున్నాడు. మిగతా వాళ్ళంతా పండుకున్నారు. ఇంక మేమిద్దరమే అట్లాడుతున్నాం పొద్దున్నే. అంతపురమప్ప రాయలసీమల్లమ్మప్ప కాఫీ మ్యాండేటరీ. సారు ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎంటీ స్టమక్ వెయిట్ చెక్ చేస్తారు కదా అక్కడ. వెయిట్ చెక్ చేయడం అయిపోగానే ఫస్ట్ మీల్ తింటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. సో ఇక్కడ నుంచి 3.5 kilometers ఉంది మా లొకేషన్ నుంచి స్టేడియంకి. ఫైనలీ ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత వచ్చేసినాం. లైట్గా వర్షం పడేసరికి ఎవరు రాలేదన్నమాట. సో వీళ్ళని తొందరగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదామని వచ్చినాము. ఎక్కడెక్కడ నుంచో అథ్లెట్స్ అందరూ వచ్చి ఉన్నారనమాట. సో ఫైనల్గా లొకేషన్కి వచ్చేసినాం అనమాట. 8 అవుతుంది టైము.
ఇంకా స్టార్ట్ కాలేదు. వచ్చినారు అక్కడ నుంచి దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళంతా వచ్చి ఆడ రెడీగా ఉన్నారు. మన అయిపో చూస్తే ఇది మన అయిప ఫేస్. మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు విశ్వ గారు? మెడల్ ఇస్తే దింగేస్తాం. ఇదే అతి తగ్గించుకుంటే బెటర్. ఇదిగోండి ఎవ్రీ కేటగిరీలో విన్నర్కి ఇచ్చే షీల్డ్, తర్వాత మెడల్స్ ఇవే అనమాట. ఆ ఆరెంజ్ షర్ట్ ఆయన చూడండి, ఆయనే షో ఆర్గనైజర్, స్పాన్సర్ అన్ని ఆయన అనమాట. సో స్టిల్ ఆయన కూడా ఆడ నిల్చొని పని చేసుకుంటున్నారు. యాక్చువల్లీ మేము బిగినర్స్ కేటగిరీలో పడతాం అనుకున్నాం అనమాట, కానీ మమ్మల్ని జూనియర్ కేటగిరీలోకి వేశారు. 19 బిలో టీనేజ్ కేటగిరీ, 19 నుంచి 22 వరకు జూనియర్ కేటగిరీ, 23 ఇయర్స్ ప్లస్ పైగా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ బిగినర్ కేటగిరీ. జూనియర్ కేటగిరీలో ఎంత కాంపిటీషన్ ఉందంటే ఇంక బిగినర్ కేటగిరీలో దోలు తీరిపోయేది ఉండేదన్నమాట. లక్కీలీ మేము జూనియర్లోనే ఆడాల్సి వచ్చింది. Then they're beginner. If they've competed, then it's open. If they're a teenager, then it's teenage. If they're a junior, or let's say under 22, then they're junior. Okay? If they're a lady, ask them if they're a lady. If they're a lady, then they put ladies. Okay? Email and the Insta IDs and all should be in block letters. సో ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసామన్నమాట. సో మనది ఫస్ట్ టైం కాబట్టి బెంగళూరు, తర్వాత మనం 2 కేటగిరీస్ ఆడుతున్నాం, ఫిజిక్ అండ్ క్లాసిక్. సో ఫస్ట్ టైం కాబట్టి బిగినర్స్, ఇంకా తర్వాత ఇవన్నీ ఫిల్ చేస్తాం. డీసెంట్ ఏవైతే క్రెడెన్షియల్స్ అవన్నీ ఉంటాయో కొన్ని ఫిల్ చేయాల్సిన ఎసెన్షియల్స్ ఫిల్ చేస్తాం. యా, సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత యూరిన్ టెస్ట్కి రమ్మంటారు, విచ్ ఇస్ డ్రగ్ టెస్ట్. సో ఎవరైనా డ్రగ్ తీసుకొని బాడీ బిల్డ్ చేశారా అని తెలుసుకోవడానికి మన యూరిన్ శాంపుల్స్ తీసుకుంటారు అన్నమాట. సో దానికి 3000 ఛార్జ్ చేసినారు. మనకి ఎవరి మీద డౌట్ ఉన్నా కూడా మనం అలిగేషన్ ఇవ్వచ్చు, వాళ్ళు రిజల్ట్స్ చూపిస్తారనమాట మనకు కూడా. బాడీ ట్యాన్కి 2000. In Bangalore show or India? And what size shirt? Small, medium, or large? మీడియం తీసుకో. Tomorrow's meeting is at 9 o'clock in the theater. 9 a.m. Tanning is over there. Or do you decide you like tanning? Okay, take it. ఫైనల్గా చెక్ ఇన్ మొత్తం కంప్లీట్ అయింది. సో ట్యానింగ్ కూడా మనీ పే చేసేసాము. ఇంకా రూమ్కి పోయి ఈరోజు అంతా రెస్టే, ఈరోజు వర్కౌట్ కూడా లేదు విశ్వాకి. సో చెక్ ఇన్ అయిపోయింది, యూరిన్ టెస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇవి ఇచ్చినారు టీషర్ట్తో పాటు ట్రంక్ నెంబర్ 146 విశ్వాది. దాంతోపాటు ఎక్స్టాన్ ట్యానింగ్ కూడా, బాడీ ట్యాన్ కూడా వాళ్ళే వేస్తారనమాట. సన్నగా రూమ్ దావ పట్టినాం, ఇంకా పోయి ఇంకా టిఫిన్ చేసి నిమ్మలంగా పండుకుంటాము. కాంతు ఎంతైనా స్టైల్ మెయింటైన్ అబ్బా. రేపు షో డే, మనోడి ఎటువంటి అరాచకం చేస్తాడో చూద్దాం. రేపంతా కలిపి ఒక వీడియో చేస్తా, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, బాయ్.